హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్రౌన్ ఆఫ్ థార్న్స్ క్రైస్ట్ ప్లాంట్గా పిలువబడే ఒక ముళ్ళ మొక్క యూఫోర్బియా మిల్లీ కోసం తెలుసుకుందాము. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగి కాంతి పదం. యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ముళ్ళుగా అలంకరించబడిన ముళ్ళ కిరీటం ఈ మొక్క యొక్క కొమ్మలే. ఈ మొక్కనే మనం యూఫోర్బియా మిల్లీ క్రౌన్ ఆఫ్ థార్న్స్ క్రైస్ట్ ప్లాంట్గా పిలుస్తాము. దక్షిణాఫ్రికా, మెడగాస్కర్ ఎడారులు ఈ మొక్క యొక్క ఆరిజిన్. ఈ మొక్క యొక్క పూలు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ మొక్కకి పూలు పూస్తాయి. పూలని, ఆకుల్ని, కొమ్మల్ని తుంచినప్పుడు పాల వంటి శాప్, ఒక ద్రవం వస్తుంది. ఈ పాల వంటి ద్రవం చాలా విషపూరితమైనది. అందుకని ఈ పాల వంటి ద్రవం మన చర్మం మీద పడినప్పుడు చర్మం మీద ఇరిటేషన్, చర్మం మీద పగుళ్ళు ఏర్పడతాయి. ఈ మొక్క కాండం, ఆకులు తుంచినప్పుడు వచ్చే తెల్లని పాలు, లేటెక్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఫోర్బోలీస్టర్స్ అనే విష రసాయనాలు ఉంటాయి. ఈ పాలు చర్మానికి తగిలితే తీవ్రమైన మంట, దురద, ఎర్రగా కందిపోవడం, బొబ్బలు రావడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున ఈ పాలు కళ్ళల్లో పడితే తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతుంది. అంతేకాదు శాశ్వతంగా చూపు కూడా పోతుంది. ఈ మొక్క ఆకులు, కొమ్మలు తుంచినప్పుడు వచ్చే పాలు పొరపాటున నోట్లో చేరితే గొంతు వాపు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఒక్కొక్కసారి రేర్గా మరణం కూడా సంభవించవచ్చు. ఈ మొక్క ఇంత విషపూరితమైనది కాబట్టి పసిపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు ఈ మొక్కను పెంచకపోవడం చాలా మంచిది. ఈ మొక్కను హ్యాంగింగ్ పాట్స్లోనో లేక కాంపౌండ్ వాల్ మీద, గోడ మీద పెట్టుకునే చిన్న చిన్న కుండీల్లోనే పెంచితే చాలా సేఫ్ అని చెప్పవచ్చు. ఈ మొక్కకి పూచే పూలు చాలా అందంగా ఉంటాయి, చాలా కాలం ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఇది ఎంత డేంజరస్ ప్లాంట్ అయినప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఈ యూఫోర్బియా మిల్లీ మొక్కను పెంచుకుంటున్నారు. ఈ మొక్కకి కనీసం 4 నుంచి 6 గంటలు డైరెక్ట్ సన్లైట్, సూర్యుని కాంతి, సూర్యుని వేడి అయితే కావాలి. ఇది మంచిగా హీట్ని తట్టుకుంటుంది కాబట్టి, ఉష్ణాన్ని ఎక్కువగా తట్టుకుని మంచిగా పెరుగుతుంది కాబట్టి హీట్ టాలరెన్స్ మొక్క అని కూడా చెప్పవచ్చు. వర్షాకాలం ఈ యూఫోర్బియా మిల్లీకి గడ్డుగాల అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ఈ మొక్క మొదళ్ళ దగ్గర ఎలాంటి వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఉష్ణాన్ని తట్టుకుంటుందో ఈ మొక్క వర్షాన్ని కానీ మంచుని కానీ తట్టుకోలేదు. అందుకని సమ్మరే దీనికి బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఈ యూఫోర్బియా మిల్లీకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్గా చాలా ఈజీగా పెరిగే మొక్క కాబట్టి చాలామంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ యూఫోర్బియా మిల్లీ పాత ఆకుల్ని, పాత పువ్వుల్ని కట్ చేసేస్తే కొత్త పువ్వులు, కొత్త ఆకులు ఫ్రెష్గా వస్తాయి. ఈ యూఫోర్బియా మిల్లీ కొమ్మల్ని కట్ చేసి మట్టిలో పాతితే ఆ కొమ్మలకి కొత్త వేర్లు వచ్చి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. అంటే ఈ యూఫోర్బియా మిల్లీ మొక్కలను ఎక్కువ ఖర్చు పెట్టి నర్సరీలో కొనవలసిన అవసరం లేదు. ఎవరికన్నా యూఫోర్బియా మిల్లీ మొక్క ఉంటే వాళ్ళ దగ్గర ఒక 2-3 కొమ్మలు అడిగి తీసుకుని అవి మట్టిలో పాతితే మనకే యూఫోర్బియా మిల్లీ, అందమైన యూఫోర్బియా మిల్లీ పూలు పూస్తూ చాలా మంచిగా ఎదుగుతాయి. ఈ మొక్కల కాండానికి, కొమ్మలకి ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పిగా, పోటుగా ఉంటుంది. అందుకని ఈ మొక్కల యొక్క కాండాన్ని, కొమ్మల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్కల యొక్క కొమ్మల్ని పాతినప్పుడు 60% ఇసుక, శాండ్, 30% మన గార్డెన్ సాయిల్, ఇక 10% కంపోస్ట్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ మొక్కలకి ఎరువుగా, పెస్టిసైడ్స్గా వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్ని వాడడం మంచిది. నీమ్ కేక్ పౌడర్లో న్యూట్రిజన్స్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకని నీమ్ కేక్ పౌడర్ ఈ మొక్కలకి 2-3 నెలలకు ఒకసారి వాడితే మంచిది. నీమ్ పౌడర్, వేపపిండి ఈ మొక్కకి పెస్టిసైడ్గా మంచిది. వేపలో ఉండే లిమినాయిడ్స్
ఈ మొక్కపై ప్రభావవంతమైన పురుగు మందుగా పనిచేసి చీడపీడల నుండి రక్షిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.